హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫైల్ మోడ్స్. ప్రీవియస్ క్లాస్లో మనం ఫైల్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మోడ్ అంటే ఏంటో తెలుసుకొని తర్వాత ఫైల్ మోడ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ అంటే ఏంటో చూడండి. ఈ మోడ్ కన్వేస్ టు సీ ద టైప్ ఆఫ్ ప్రాసెసింగ్ దట్ విల్ బి డన్ విత్ ద ఫైల్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనం మోడ్ అనేది ఏం కన్వే చేస్తుందంటే సి లాంగ్వేజ్కి ద టైప్ ఆఫ్ ప్రాసెసింగ్. సో ఫైల్ అనేది ఏ టైపు అంటే ఏ టైప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని, అంటే ఇక్కడ మనకి మెయిన్గా రీడింగ్, రైటింగ్, అపెండ్ అని మూడు రకాల ప్రాసెస్ జరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే రీడింగ్ జరుగుతుందా, రైటింగ్ జరుగుతుందా, అపెండింగ్ జరుగుతుందా, సో ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పటాన్నే ఇక్కడ మోడ్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి క్లియర్గా మోడ్ అనే ఆపరేషన్స్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్గా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, మోడ్ డిస్క్రిప్షన్. మోడ్ ఏముందంటే ఇక్కడ ఆర్. ఆర్ మీన్స్ ఏంటంటే రీడింగ్ అని. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏం జరుగుతుంది, రీడింగ్, రైటింగ్, అపెండింగ్ జరుగుతుంది. సో ఫస్ట్ రీడింగ్. రీడింగ్లో ఇక్కడ డిస్క్రిప్షన్ ఏం రాశారో చూడండి, ఓపెన్ ఏ టెక్స్ట్ ఫైల్. టెక్స్ట్ ఫైల్ని ఓపెన్ చేస్తుంది దేనికోసం, ఫర్ రీడింగ్, రీడ్ చేసుకోవటానికి ఫైల్ని ఓపెన్ చేస్తుంది ఆర్ అనేది. సో మనం ఏంటంటే సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏంటంటే ఫైల్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి రాస్తే అక్కడ కనుక మనం ఆర్ అని యూజ్ చేస్తే, లేదు డబ్ల్యూ అని యూజ్ చేస్తే, నెక్స్ట్ అదేవిధంగా ఏ అని యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఆర్ అని కనుక నేను రాస్తే ప్రోగ్రామింగ్లో అక్కడ చూడండి ఓపెన్ ఏ టెక్స్ట్ ఫైల్. టెక్స్ట్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది దేనికోసం, రీడింగ్ కోసం. అదేవిధంగా ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ కనుక ఆ ఫైల్ అనేది లేకపోతే, ఉంటే ఏం చేస్తుందంటే దాంట్లో డేటాని రీడ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్స్ అనే ఫైల్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఎక్స్ అనే ఫైల్కి ఇక్కడ రీడ్ అనే ఆపరేషన్ ఇచ్చాను. సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్ అనే ఫైల్ కనుక ఉంటే ఏం జరుగుతుందంటే మన కంప్యూటర్లో ఎక్స్ అనే ఫైల్ ఉంటే రీడ్ చేసుకుంటుంది, రీడ్ అనే ఆపరేషన్ ఇచ్చాను కాబట్టి. ఒకవేళ కనుక రీడ్ అనే ఫైల్ ఎక్స్ అనే ఫైల్ లేదు కానీ నేను ఎక్స్ రీడ్ అని ఇచ్చాను. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ కనుక మన కంప్యూటర్లో లేదా అక్కడ మనం రాసే దాంట్లో కనుక ఎక్స్ అనే ఫైల్ లేకపోతే, ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ లేకపోతే, దెన్ యాన్ ఎర్రర్ విల్ బి రిపోర్టెడ్. ఏం జరుగుతుంది, ఎర్రర్ అనే దాన్ని చెప్తుందంట. ఫైల్ ఉంటే ఏం చేస్తుంది, రీడ్ చేసుకుంటుంది, ఫైల్ లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి రైట్ అని ఇచ్చాను. సో ఇక్కడ రైట్ అంటే డబ్ల్యూ మీన్స్ ఏంటంటే రైట్ అని. ఆర్ ఇచ్చినప్పుడు రీడ్ చేసుకుంటుంది, డబ్ల్యూ ఇచ్చినప్పుడు రైట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ఓపెన్ ఏ టెక్స్ట్ ఫైల్. ఇది కూడా ఒక టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేస్తుంది దేనికోసం, ఫర్ రైటింగ్. సో ఇక్కడ ఆర్ ఇచ్చాను కాబట్టి రీడింగ్, ఇక్కడ డబ్ల్యూ ఇచ్చాను కాబట్టి రైటింగ్. రైటింగ్ మీన్స్ ఏంటంటే రాస్తుంది, మనం ఏదైనా డేటా ఇస్తే ఆ డేటాను ఆ ఫైల్లోకి ఎంటర్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ కనుక ఫైల్ లేకపోతే, ఇక్కడ పైన చూడండి రీడింగ్ చేసేటప్పుడు ఫైల్ లేకపోతే ఏం చేసింది, ఎర్రర్ చూపించింది. ఇక్కడ రైట్ చేసేటప్పుడు కనుక ఆ ఫైల్ ఎక్స్ అనే ఫైల్ కనుక లేకపోతే ఏం చేస్తుందంటే దెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్, ఆ ఫైల్ని క్రియేట్ చేసి మనకి ఏం జరుగుతుంది, ఇఫ్ ద ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఒకవేళ లేకపోతేనేమో క్రియేట్ చేస్తుంది. ఫైల్ కనుక ఉంటే ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్, దెన్ ఇట్ కంటెంట్స్ వుడ్ బి డిలీటెడ్. సో ఇప్పుడు ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తాను చూడండి. ఒక ఫైల్ అనేది ఎక్స్ అనే ఫైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఫైల్ని నేను రీడ్ చేయాలనుకుంటున్నాను. ఆ ఫైల్ ఉంటే రీడ్ అనే ఆపరేషన్ ఏం జరిగిందంటే ఫైల్ ఉంది కాబట్టి దాంట్లో ఉన్న డేటాని రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఒకవేళ కనుక ఫైల్ లేకుండా నేను రీడ్ ఆపరేషన్ ఇచ్చాను, లేకుండా మనం ఎలా రీడ్ చేసుకుంటాం, రీడ్ చేయలేం కదా. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే పైన మనకి ఎర్రర్ చూపించింది. ఇప్పుడు కిందకు వస్తే ఇక్కడ మనకి ఒక ఫైల్ అనేది ఉంటే ఏం జరుగుతుందంటే దాంట్లో డేటా కూడా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, రైట్ అనే ఆపరేషన్ ఇస్తే ఆ లోపల ఉన్న డేటా మొత్తాన్ని రిమూవ్ చేసి, రైట్ అంటే ఏంటి, రాయటమే. ఓకేనా. దాంట్లో ఉన్న డేటా మొత్తం రిమూవ్ చేసేసి నేను ఏదైతే రాస్తున్నానో ఆ డేటాని దాంట్లోకి ఇచ్చేస్తుంది. ఒకవేళ కనుక ఫైల్ అనేది లేకపోతే, ద ఫైల్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ ఫైల్ అనేది కనుక లేకపోతే ఏం చేస్తుందంటే కొత్తగా క్రియేట్ చేస్తుంది. ఇదేమో ఫైల్ లేకపోతే ఏం చేసింది, ఎర్రర్ చూపించింది. ఇది ఫైల్ లేకపోతే ఏం చేస్తుంది, ఫైల్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ చూడండి, క్రియేట్ చేస్తుంది. ఓకేనా. ఫైల్ లేకపోతే ఇది క్రియేట్ చేస్తుంది, ఇది ఫైల్ లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైతే ఇవన్నీ వచ్చినట్టే. నెక్స్ట్ ఏ మీన్స్ ఏంటంటే అపెండింగ్. అపెండింగ్ అంటే జస్ట్ ఏంటంటే యాడింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1+1 అని రాశాను. సో దీన్ని ఏమంటామంటే ఎడిషన్ అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి శివ ప్లస్ రావ్ అని రాశాను. ఇక్కడ ఈ ప్లస్ని ఏమంటారంటే అపెండింగ్ అంటారు.
సింబల్ ఒకటే, రెండింటి పని ఒకటి, రెండింటిని ఇదేం చేస్తుంది, యాడ్ చేస్తుంది. ఇక్కడ ఈ రెండింటిని ఏం చేస్తుంది, ఇక్కడ శివ రావ్ అని చెప్పేసి రెండింటిని కలిపేస్తుంది. సో ఇక్కడ జరిగేది యాడింగ్, ఇక్కడ జరిగేది యాడింగ్. బట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికినేమో ఇక్కడ ఎడిషన్ అంటున్నాను, ఇక్కడ వచ్చేసరికి దీన్ని అపెండింగ్ అంటున్నాను. అపెండింగ్ మీన్స్ ఏంటంటే యాడ్ చేయడమే. సో ఇప్పుడు చూడండి, అపెండ్ ఏం చేస్తుంది మీనింగ్, ఏ మీన్స్ అపెండ్ టు ఏ టెక్స్ట్ ఫైల్ని అపెండ్ చేస్తుంది, అంటే యాడ్ చేస్తుంది. ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ క్రియేటెడ్. ఇప్పుడు కనుక ఫైల్ అనేది లేకపోతే ఫైల్ని క్రియేట్ చేసేస్తుంది. ఓకేనా. సో ఇది కూడా సింపులే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఆర్ బి అన్నాడు. ఆర్ అంటే మనకి తెలుసు, బి అంటే ఏంటంటే బైనరీ అని. చూడండి, ఇప్పుడు ఓపెన్ ఏ బైనరీ ఫైల్ అంటే జీరోస్ అండ్ వన్స్ ఉంటుంది కదా. బైనరీ ఫైల్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్తున్నాం, జీరోస్ అండ్ వన్స్ అలాంటి ఫైల్. ఇదేంటి, టెక్స్ట్ ఫైల్ని. ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్. ఇదేమో టెక్స్ట్ ఫైల్ని, టెక్స్ట్ అంటే మనం ఇప్పుడు రాసేది ఏబిసిడి అలాంటిది. ఓకేనా. ఇక్కడ బైనరీ ఫైల్ అంటే 0 1 ఏదైనా జీరోస్ అండ్ వన్స్ లో ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఓపెన్ ఏ బైనరీ ఫైల్ ఫర్ రీడింగ్. సో ఆర్ అంటే రీడింగ్ కదా, బి అంటే బైనరీ ఫైల్ ని రీడింగ్ చేస్తుంది. సో ఇక్కడ బిని ఏం చేస్తున్నాం అంటే, బి ఇండికేట్స్ ద బైనరీ అంటున్నాడు. బై డిఫాల్ట్ దిస్ విల్ బి సీక్వెన్షియల్ ఫైల్. దీన్ని ఏమని చెప్తున్నా అంటే డిఫాల్ట్ గా సీక్వెన్షియల్ ఫైల్. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఆర్డర్ లో మాత్రమే 1 by 1 మాత్రమే వెళ్తుంది. సో నెక్స్ట్ చూడండి, WB. ఇది కూడా సింపుల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓపెన్ ఏ బైనరీ ఫైల్, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఓపెన్ ఏ బైనరీ ఫైల్. దేనికోసం, ఇది రీడింగ్, ఆర్ కాబట్టి రీడింగ్, ఇది డబ్ల్యూ కాబట్టి రైటింగ్ చేయడానికి ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఇది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ అపెండింగ్. చూడండి, ఇక్కడ ఏబి అన్నాను. ఏబి అంటే అపెండింగ్ ఏ బైనరీ ఫైల్. సో ఇక్కడ అపెండింగ్ టు ఏ బైనరీ ఫైల్. ఓకేనా. బైనరీ ఫైల్స్ ని యాడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఆర్ ప్లస్ ఆపరేటర్. సో ఇప్పుడు ఆర్ అంటే మనకి తెలుసు రీడింగ్ అనే. సో ఇప్పుడు ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి, ఓపెన్ ఏ టెక్స్ట్ ఫైల్. సో ఇక్కడ బి లేదు కదా, బి ఉంటే బైనరీ. సో బి లేదు కాబట్టి ఏం జరుగుతుందంటే టెక్స్ట్ ఫైల్ ని ఓపెన్ చేస్తుంది. దేనికోసం, ఫర్ బోత్ రీడింగ్ అండ్ రైటింగ్, రెండింటి కోసం. నేను ఎప్పుడైతే ఇక్కడ ఆర్ అని పెట్టానో, ఆర్ ప్లస్ అని పెట్టానో, అది ఓపెన్ చేసే దేనికి, రీడు చేస్తుంది, అదేవిధంగా రైటింగ్ చేస్తుంది, రెండింటికి చేస్తుంది. ఓకేనా. ద స్ట్రీమ్ విల్ బి, స్ట్రీమ్ మీన్స్ ఏంటి, ఫైల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ద ఫైల్ విల్ బి పొజిషనెడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫైల్. ఈ పాయింట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ప్లస్ అనేది జరిగేటప్పుడు మనకి ఏం జరుగుతుందంటే రీడింగ్ రైటింగ్ రెండు జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకున్నాను. అండ్ అనే సింబల్ ఇక్కడ రాసింది నేను. రీడింగ్ రైటింగ్ రెండు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే రీడింగ్ రైటింగ్ రెండు చేస్తున్నామో, ద ఫైల్ విల్ బి పొజిషనెడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫైల్. సో స్టార్టింగ్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా. ఫైల్ అనేది స్టార్టింగ్ లోకి వస్తుంది. ద ఫైల్ మస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు రీడ్ చేసుకోవాలి అంటే మనకు ఆల్రెడీ ఫైల్ ఉండాలి రీడ్ చేయాలంటే. ఒకవేళ ఫైల్ లేకుండా రీడ్ చేయాలంటే కుదురుతుందా, కుదరదు. ఫస్ట్ పాయింట్ లో చెప్పాను చూడండి, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఏదైనా మ్యాటర్ ఉంటేనే రీడ్ చేసుకుంటా. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, డబ్ల్యూ ప్లస్ అన్నాడు. సో ఇది కూడా పైన ఉన్న దానిలాగే, ఓపెన్ ఏ టెక్స్ట్ ఫైల్ ఫర్ బోత్ రీడింగ్ రైటింగ్, రెండింటి కోసం ఓపెన్ చేస్తున్నాను. ఆర్ ప్లస్ అన్న డబ్ల్యూ ప్లస్ అన్న ఒకటే ఇస్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ద స్ట్రీమ్ విల్ బి క్రియేటెడ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్, అండ్ విల్ బి ట్రంకేటెడ్ ఇఫ్ ద ఎగ్జిస్ట్. సో ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే రెండు ఒకటే. ఇక్కడ ఓపెన్ ఏ టెక్స్ట్ ఫైల్, ఇక్కడ ఓపెన్ ఏ టెక్స్ట్ ఫైల్. దేనికోసం, ఫర్ బోత్ రీడింగ్ రైటింగ్. ఇది కూడా ఫర్ బోత్ రీడింగ్ రైటింగ్ రెండింటి కోసం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ద స్ట్రీమ్ విల్ బి పొజిషన్ ఎట్ ద బిగినింగ్ లో ఇక్కడ పొజిషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇఫ్ ద స్ట్రీమ్ విల్ బి క్రియేట్ చేయబడుతుంది. రైట్ చేయాలంటే ఏంటి, రీడింగ్ అంటే ఆల్రెడీ ఫైల్ ఉంటేనే దాన్ని రీడ్ చేసుకుంటారు. రైటింగ్ అంటే ఫైల్ ఉంటేనేమో ఆ ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని రిమూవ్ చేసి నేను ఇచ్చిన డేటాని ఇస్తుంది. ఫైల్ లేకపోతేనేమో క్రియేట్ చేస్తుంది. సో అంతే. ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ విల్ బి ట్రంకేట్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఫైల్ ఉంటేనేమో దాంట్లో ఉన్న డేటా అంతాన్ని మాడిఫై చేసేస్తుంది. ఫైల్ లేకపోతేనేమో క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, ఏ ప్లస్ అన్నాడు. సో ఏ ప్లస్ మీన్స్ ఏంటంటే అపెండ్ చేయడమే. సో ఇక్కడ అపెండ్ చేయడం కాకుండా ప్లస్ అని ఇచ్చాడు కాబట్టి ఏం జరుగుతుంది, ఓపెన్ ఏ టెక్స్ట్ ఫైల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్. సో ఇక్కడ కూడా రీడింగ్ రైటింగ్ జరుగుతుంది. ఫస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ చూడండి, అంటే ఇక్కడ రీడ్ కి అపెండ్ కి, ఇక్కడ వచ్చేసరికినేమో బిగినింగ్ ఫైల్, ఇక్కడ వచ్చేసరికినేమో ఎండ్ ఫైల్. ద స్ట్రీమ్ విల్ బి పొజిషన్డ్ అట్ ద ఎండింగ్ ఆఫ్ ఏ ఫైల్. ఎండ్ లో పొజిషన్ అనేది ఇస్తుంది, ఇది బిగినింగ్ లో ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, ఇంకా ఆర్ ప్లస్ బి అని రాసిన ఒకటే. నెక్స్ట్
ఆర్బి ప్లస్ అని రాసిన ఒకటి, ఇది ఆపరేటర్స్ కాన్సెప్ట్ లో చెప్పాను. సో ఇదంతా తర్వాత. సో ఆర్ ప్లస్ బి ఆర్ ఆర్బి ప్లస్. సో బి అంటే ఏంటి బైనరీ, ఆర్ అంటే ఏంటి రీడ్ చేసుకోవటం, ప్లస్ అంటే ఇందాక ఏం చేశాను ఇక్కడ రీడింగ్ రైటింగ్ రెండు ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓపెన్ ఏ బైనరీ ఫైల్ ఫర్ రీడ్ అండ్ రైట్. సో సింపుల్. నెక్స్ట్ డబ్ల్యూ ప్లస్ బి, డబ్ల్యూ అంటే రైటింగ్ కదా, ప్లస్ అంటే రీడ్ అండ్ రైట్ రెండు జరుగుతున్నాయి. నెక్స్ట్ బి అంటే బైనరీకి. సో అదే విధంగా ఇక్కడ క్రియేట్ చేసుకుంటుంది, రైటింగ్ అనే దాంట్లో క్రియేట్ చేస్తుంది. క్రియేట్ ఏ బైనరీ ఫైల్ ఫర్ రీడ్ అండ్ రైట్, రీడ్ చేసుకోవడానికి రైట్ చేసుకోవడానికి క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా అపెండ్ ప్లస్ బి అన్నాడు. సో లేదంటే ఏబి ప్లస్ బి. సో అంటే ఏంటి అపెండ్, నెక్స్ట్ అదే విధంగా బి అంటే బైనరీ, ప్లస్ అంటే రెండు జరుగుతున్నాయి కాబట్టి అపెండ్ ఏ బైనరీ ఫైల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్, రీడ్ చేసుకోవడానికి రైట్ చేసుకోవడానికి రెండింటికి వాడుకుంటాం. సారీ ఇక్కడ చూడండి, ఇక్కడ రీడ్ ఆర్ రైట్ అండ్ రైట్ కాదు, రీడ్ ఆర్ రైట్, ఇది ఒకటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఇక్కడ రీడ్ ఆర్ రైట్ చేసుకోవడానికి, ఇది వచ్చేసరికి ఏం జరుగుతుంది రీడ్ అండ్ రైట్ రెండు చేసుకోవడానికి జరుగుతుంది. సో ఓవరాల్ గా ఏంటంటే మీకు ఇక్కడ ఈ టాపిక్ ఇక్కడ అర్థమైతేనే ఫర్దర్ గా ఫైల్ అనే కాన్సెప్ట్ లో ప్రోగ్రామ్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి. సో మెయిన్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఒకసారి సింపుల్ గా చెప్తాను చూడండి. రీడ్ ఆర్ అంటే రీడ్ చేసుకోవటం. సో రీడ్ చేసేటప్పుడు మనకి ఎలా జరుగుతుందంటే ఫైల్ ఆల్రెడీ ఉంటేనే రీడ్ చేసుకుంటాను, ఫైల్ లేకుండా రీడ్ చేసుకోలేను. ఓకేనా. రైట్ అంటే ఏం జరుగుతుందంటే ఫైల్ ఆల్రెడీ ఉంటే ఏం జరుగుతుందంటే దాంట్లో ఉన్న డేటా మొత్తాన్ని తీసేసి నేను ఇచ్చిన డేటాను రాస్తుంది. ఫైల్ కనుక లేకపోతే ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇంతే, ఈ రెండింటి గురించి అర్థమైతే మిగిలిన టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఓవరాల్ గా మనకి ఫైల్ మోడ్ అనే కాన్సెప్ట్.